మీ అన్న నీ కొరకు ఏం చేస్తాడు? నీ భర్త నీ కొరకు ఏం చేస్తాడు? నీ భార్య నీ కొరకు ఏం చేస్తుంది కదా? మీ ఇంట్లో వాళ్ళు నీ కొరకు ఏం చేస్తారు? ఇవన్నీ మనకు తెలుసు. కానీ పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏం చేస్తాడు? హల్లెలూయా. ఎవరమ్మా? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు మన కొరకు? ఏం చేస్తాడు అంటే బైబిల్ చెప్తుంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చనిపోయిన తర్వాత, ఆయనను సమాధి పెట్టిన తర్వాత ఏం చేశారు? సాయంకాలం ఆయనను అరిమత్తయి అనే నీతిమంతుడు యోసేపు అతన్ని ఏం చేశాడు? సిలువ మీది నుంచి ఆయన శవాన్ని దింపి ఏం చేశాడు? ఆయన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిలో యేసు ప్రభుని సమాధి చేశారు. హల్లెలూయా. ఇష్టపడతా పడుకున్న లేపు ఒకసారి వింటున్నారా? ఏం జరిగింది అక్కడ? మంచిగా కూర్చోమని చెప్పు, అలా కాలు పారదాపుకొని నిద్ర వస్తుంది కదా. అందుకోసం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నీ ఉదయకాలం నేను జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తుంది, ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆదివారం పెందలకడనే అని రాయబడింది. ఎప్పుడది? తెల్లవారుచుండగా అని మార్కు సువార్తలో రాసింది. లూకా సువార్తలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, కొంతమంది స్త్రీలు ఆయన శవమునకు ఏం చేయాలి? సుగంధ ద్రవ్యములు పూయవలనని అవన్నీ సిద్ధం చేసుకొని ఏం చేస్తున్నారు? తెల్లవారుచుండగా పెందలకడనే లేచి సిద్ధపడి సమాధి యొద్దకు వెళ్తున్నారు. ఎవరి సమాధి? యేసు ప్రభు యొక్క సమాధి. ఏం జరిగింది అక్కడ? యేసు ప్రభు సమాధి దగ్గరకు ఈ సుగంధ ద్రవ్యములు పట్టుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో వెళ్తున్నారు. ఏమనంటే, ఒక అమ్మ అంటుంది, మనం వెళ్తున్నాం కానీ అక్కడ 2 సైనికులు ఉన్నారుగా. ఎక్కడున్నారు? సమాధి యొద్ద 2 సైనికులు కావలిగా వస్తున్నారు. ఎందుకని? యేసు ప్రభువును శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయి ఆయన లేచాడని చెప్తారేమో. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు వచ్చి ఎత్తుకొని పోతారట. అందుకోసము రాజును ఏం అడిగారంటే, అయ్యా మీరు రాజముద్ర వేయాలి, మీరు ఆ సమాధికి సీలు వేయాలి. ఎందుకో తెలుసా? ఈయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడంటే, నేను 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు. హల్లెలూయా. కనుక ఏం చేయాలన్నారు? సీలేయమన్నారు. గొలుసులతో ఆ సమాధికి రాయిని ఏం చేశారు? ఆ సమాధిని నింపారు, అంటే పొర్లించారు, పెట్టేశారు బయటికి రాకుండా. అంతేకాదు ఆ రాయికి ఏం చేశారు తెలుసా? సంకెళ్ళు వేసి బంధించారు, సీలు వేశారు. అంతేకాకుండా 2 సైనికులను కూడా ఏం చేశారు? కాపలా ఉంచారు. ఇలా ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, వీళ్ళు స్త్రీలందరూ ఆలోచిస్తూ, మన కొరకు ఆ సమాధి ఎవరు తెరుస్తారు? మన కొరకు ఎవరు ఆ సంఖ్యలను విప్పుతారు? అది రాజముద్ర కదా. అసలు పోవడానికి ఆలోచన రావద్దు. పోవడానికి ఏం రావద్దు? నిజమే కదా. సమాధికి ముద్రేశారు, రాయిని బొర్లించారు, ఇంకేం చేశారు? సీలేశారు. 2 సైనికులు ఉన్నారు. స్త్రీలు పోవడానికే ఆలోచించడానికి భయపడాలి. కానీ వీళ్ళు సుగంధ ద్రవ్యములు పూయవలనని ఏం చేస్తున్నారు? వెళ్తున్నారట. అందుకోసమే ఈ దినం మీ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు మనం చేసే ప్రయత్నాల్లో మనం ముందుండాల. హల్లెలూయా. ఏ విషయంలో? దేవుని కొరకు. వాళ్ళకు సమాధి దగ్గరికి వాళ్ళు రాలేదా? సీలేసినప్పుడు వాళ్ళు అక్కడ లేరా? ముద్రేసినప్పుడు అక్కడ వాళ్ళు లేరా? సంఖ్యలతో బంధించినప్పుడు వాళ్ళు అక్కడ లేరా? 2 సైనికులు పెట్టిన సంగతి వాళ్ళకు తెలియదా? అయినా సమాధి యుద్ధకి ఎందుకు వెళ్ళాలా? ఆదివారం నాడు అయ్యగారు లేరంటే మనం గుడికి బంధు, చర్చి బంధు, ఫంక్షన్లుంటే బంధు, పెళ్ళుంటే బంధు, చుట్టాలుంటే బంధు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శీలేషున్న
రాయి దొర్లించబడున్న, గొలుసులతో సంకెళ్ళతో కట్టబడున్న, సైనికులిద్దరు నిలబడున్న, స్త్రీలు సుగంధ ద్రవ్యములు ఆయన శవమునకు పూయాలని, శరీరానికి పూయాలని ఏం చేస్తున్నారు? పట్టుకొని వస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నారు. మార్కు సువార్తలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. మన కొరకు ఆ రాయి ఎవరు దొరిలిస్తారు? మత్తయి సువార్తలో కూడా ఉంటుంది 28వ అధ్యాయంలో మాట్లాడుకుంటున్నారు. కానీ వారు వచ్చి చూసేసరికి ఏమైందట? ఆ రాయి దొర్లింపబడి ఉండుటయు, ఆ సమాధికి ఇరుపక్కల సైనికులకు బదులుగా 2 దేవదూతలు నిలబడుటయు వారు చూచారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని కొరకు వెళ్ళే మార్గములో, వెళ్ళే ప్రయత్నములో అక్కడ పని కాదని తెలిసినా నీ విశ్వాసం నీ కొరకు ద్వారాలు తెరుస్తుంది. నీ ప్రార్థన నీ కొరకు దేవుని కార్యాన్ని జరిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కదా వాళ్ళు మనలాగా ఆలోచించుకొని ఇంటికాడ కూర్చోలా, అడిగిపోయినా సమాధి సీలేసింది, సైనికులు ఉన్నారు, ముట్టుకొనియరు, మనల్ని చూడనియ్యరు, ఆ సమాధిని తాకనివ్వరు అనుకొని మనమైతే ఇంట్లో కూర్చునే వాళ్ళం. ఇక ప్రార్థన లేదు, సార్ లేడు కదా, యేసు ప్రభు లేడు, ఇక మనకెందుకు ఈ సుగంధ ద్రవ్యాలు ఎందుకు కొనాలి, ఖర్చు దండుగా అని చెప్పి. కానీ వాళ్ళలా కాదు. వాళ్ళ మనస్సు ఎలాగుందంటే, ప్రభునందు ప్రియులారా, ఆయన శరీరమునకు సుగంధ ద్రవ్యములను అక్కడ అవకాశం ఉన్నా లేకపోయినా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధపడ్డారో వారి మనస్సును ఎరిగిన దేవుడు, వారి ఆలోచనలు ఎరిగిన దేవుడు, వాళ్ళ అంతరంగాలను చూచినవాడు దేవదూతలను పంపి, సైనికులు ఎలాగున్నారో తెలుసా? చచ్చిన వారి వలె ఎక్కడున్నారట? పడియుండుట చూచిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పడిపోయారు? కావలున్న సైనికులు ఎలాగున్నారట? కోమాలోకి వెళ్ళిపోయారు. దేవదూతలు చూశారుగా, పరలోక దర్శనాన్ని చూశారు కదా, కోమాలో వెళ్ళిపోయారు, పడిపోయారు, భూమి మీద పడిపోయి ఉన్నారు వాళ్ళు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, ఆయన ఇదిగో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారు? యేసు ప్రభు యొక్క శవాన్ని చూచి లోపలికి వెళ్ళి చూడ్డానికి వెళ్తేనట ఆయన కనపడలేదట. ఆయన శరీరము, ఆయన దేహము వారికి కనబడలేదు. ఎప్పుడు కనబడలేదో మరి అంటున్నది, ఈ దేవదూతల దగ్గరికి వచ్చి తోటమాలు అనుకోనట. ఎవరిని అప్పుడప్పుడు భక్తి బాగా చేస్తాం, కానీ కొన్ని మాటల విషయంలో తప్పిపోతూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, కొంత ఆలోచించే విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరుల అక్కడ నిలవబడిన దేవదూతను చూసి తోటమాలనుకొని అంటుందట, అయ్యా, యేసు ప్రభును ఎవరెత్తుకొని పోయారో నువ్వు చూచావా? ఒకవేళ చూస్తే నాతో చెప్పయ్యా, నేనేం చేస్తానట? నేను ఎత్తుకొని పోతానంటుంది. ఎంత విశ్వాసమో మరియమ్మకి. హల్లెలూయా. మగ్దలేని మరియకు యేసు ప్రభుని ఎత్తుకొని పోతాను. ప్రభునందు ప్రియులారా, తోటమాల అనుకొని. అయితే ఆ దేవదూత ఏమంటుంది? మరియా అని పిలవగానేనట ఆమె ఏం చేసింది? హల్లెలూయా, గుర్తుపట్టింది. ఈ మాట ప్రభునందు ప్రియులారా ఎవరిని చూసి తెలుసా? నేనేం చెప్తే అది రైట్ అంటారు. బైబిల్ ఎంతమంది చూస్తున్నారు? అక్కడ యేసు ప్రభువే నిలబడ్డాడు. అక్కడ యేసు ప్రభుని చూసే తోటమాల అనుకుంటుంది. ఈమె ఏడ్చి నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారంటే ఆమె ఏం చేస్తుంది? తోటమాల అనుకుని, అయ్యా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు, తీసుకుపోయారు, కనబడితే నాకు చెప్పయ్యా, నేను ఎత్తుకొస్తానన్నాను. అంటే ఆయన మాటను గుర్తుపట్టింది. మరియా, ఇదిగో ఏమన్నాడు? నేను నీకు ఎక్కడ కలుస్తానని చెప్పావు? నువ్వు సమాధుల్లో వెతుకుతున్నావు నన్ను. హల్లెలూయా. నేను లేచి ఉన్నానన్న సంగతి శిష్యులందరికీ చెప్పమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ చాలా సందర్భాలు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. 40 దినాలు యేసు ప్రభుల వారు
ఆయనను నమ్మిన వారిని, విశ్వసించిన వారి యొద్దకు 40 రోజులు కనబడుతూ వచ్చాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు కనపడ్డాడు. ఎంతమందికి కనపడ్డాడంటే అపోస్తుల కార్యంలో చెప్పబడుతుంది 500కు పైగా మందికి కనపడ్డాడట. హల్లెలూయా. ఎప్పుడు? తిరిగి లేచిన తర్వాత 500 మందికి పైగా కనపడ్డాడు. 40 దినాల వరకు కనపడ్డాడు. ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో వారందరినీ బేతనియా అనే కొండ దగ్గరికి తీసుకెళ్ళి, వింటున్నారా? ఎక్కడికమ్మా? బేతనియా అనే కొండ దగ్గరికి తీసుకెళ్ళి శిష్యులందరితో అక్కడ మాట్లాడి, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. ఎందుకో తెలుసా? నేను వెళ్ళారని మీరు దిగులు పడతారు, మీరు భయపడతారు, మీరు ఏముండరు, విశ్వాసములో ఉండరు, ప్రార్థనలో ఉండరు, భక్తిలో నిలబడలేరు. కనుక నేను వెళ్ళిన వెంటనే మీకు వేరొక ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆదరణకర్త మిమ్మల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మీరు ఎలా వెళ్ళాలో ఆయన చూపిస్తాడు అని చెప్పి ఆ 40వ దినాన ఆయన ఆరోహణమవుతూ వెళ్ళాడు వాళ్ళ కళ్ళ ముందు. హల్లెలూయా. ఆరోహణమవుతూ ఆకాశమునకు ఎక్కిపోయిన తర్వాత వాళ్ళతో చెప్పిన మాట ప్రభునందు, ఈ అపోస్తల కార్యం 1వ అధ్యాయం ఇంటికి వెళ్ళినాక మీరంతా చదువుకోండి. అక్కడ రాయబడిన మాటల్లో ఆయన వెళ్ళిపోతుండగా వీళ్ళందరూ చూస్తున్నప్పుడు పైనుండి దేవదూతలు దిగి వచ్చి, ఆయన వెళ్తున్న రీతిని మీరు చూస్తున్నారు కదా, 11వ వచనంలో రాయబడింది, 2 మనుషులు వారి యొద్ద నిలిచి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు, గలిలయ మనుషులారా, మీరందరూ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు. మీ యొద్ద నుండి పరలోకముకు చేర్చబడిన ఈ యేసే, ఎవరైనా ఇప్పుడు వెళుతున్న యేసే. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్న వారు ఒకసారి గడికి చెప్తారు హల్లెలూయా. అమ్మా చూసారా? ఈ యేసే ఎలాగున్నాడట? ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని అని చెప్తూ చాలా విషయాలు చెప్పాడు. చదువుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది. కనుక ఆయన ఏమన్నాడంటే, మీరు 50వ దినం 40 రోజులు వాళ్ళతో గడిపాడా? నాకెళ్ళి చూడాలి. ఎవరితో గడిపాడు? శిష్యులతో గడిపాడు. ఎంతమందితో గడిపాడు? 500 మందితో గడిపాడు. గడిపిన తర్వాత 40వ దినాన ఆరోహణమై వెళ్ళిపోయాడు. మీరు 50వ దినం వరకు మీరు ఇంటికి వెళ్ళొద్దు, మీరు వేరే పరిస్థితిలోనికి వెళ్ళిపోవద్దు, నిరాశలోనికి వెళ్ళిపోవద్దు, మీరు కృంగిపోవద్దు, నేను లేనని భయపడొద్దు. మీరు 50వ దినం వరకు ఏం చేయాలో తెలుసా? ఇదిగో ఆదరణకర్త కొరకు కనిపెట్టమన్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు అమ్మా? ఎవరి కొరకు? ఎవరి కొరకు? యేసు ప్రభు ఏమన్నాడు? నేను వెళ్ళిన తర్వాత 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. 3వ వచనం చదువు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, ఎక్కడి నుంచి వెళ్ళొద్దు? ఎక్కడి నుంచి వెళ్ళొద్దు? మందిరములో నుండి వెళ్ళొద్దు. హల్లెలూయా. సంఘములో నుండి వెళ్ళొద్దు. యెరూషలేము అనగా సంఘం, యెరూషలేము అనగా ప్రభునందు ప్రియులారా మందిరం. మీరు మందిరములో నుండి, సంఘములో నుండి ఎటు వెళ్ళక, ధైర్యము చెడక, భయపడక మీరేం చేయాలట? ఏమన్నాడు? వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నేను చెప్పినట్లుగా ఆ ఆదరణకర్త మీ యొద్దకు 50వ దినాన రాబోతున్నాడు. హల్లెలూయా. 50వ రోజు ఎవరు వస్తారు? ఆదరణకర్త. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. వింటున్నారా? ఆయన 50వ రోజు మీ దగ్గరకు వస్తాడు. ఆయన వచ్చేదాకా ఈ 10 రోజులు మీరు ఏం చేయాలా? కనిపెట్టాలా.
ఆయన కొరకు వేచి చూడాలా, ఆయన కొరకు కనిపెట్టాలా, ఆయన కొరకు మీరు ప్రార్థన చేయాలా. ప్రభా, ఎందుకో తెలుసా, ఆయన వస్తే నేను మీకు, యోహాను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, నీటిలో బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినముల్లో మీరు ఏం చేయబోతున్నారు? పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందబోతున్నారు. హల్లెలూయా. అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం పొందురని యోహాను ప్రకటించాడు. నేను ఏం చేస్తున్నాను? పాపక్షమాపణ, మారు మనస్సు నిమిత్తం నీళ్ళలో బాప్తిసం పొందుతున్నాం. బాప్తిసం తీసుకునే వాళ్ళందరం దేని కొరకమ్మా? పాపక్షమాపణ, మారు మనస్సు నిమిత్తం బాప్తిసం పొందుతున్నాం. అయితే నీటి బాప్తిసం పొందిన మనమందరం కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాల. ఏం పొందాలా? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాల. అయితే కొరింథీలో పేతురు అనే సేవకుడు వాక్యం చెప్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అక్కడున్న సంఘము వాక్యం వింటుంది. ప్రతివారం సంఘం కూడిక పెట్టుకుంటున్నారు. అయితే ఒకరోజు పేతురును పిలిచి వాక్యం చెప్పించడానికి పిలిచారట. హల్లెలూయా. వాక్యం చెప్పడానికి పిలిచారు. పిలిస్తేనట వీళ్ళందరూ ప్రార్థనకు వచ్చారు, పాటలు బాగా పాడుతున్నారు, ఆరాధన బాగా చేస్తున్నారు, వాక్యం బాగా చదువుతున్నారు, అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నారు. కానీ వీళ్ళు పరిశుద్ధాత్మను ఏం చేయలేదు, పొందుకోలేదట. హల్లెలూయా. పేతురు అన్నారు, మీరు ఇంత పాటలు పాడుతున్నారు, మీరు ఇంత ప్రార్థన చేస్తున్నారు, మీరు ఇంత వాక్యం చదువుతున్నారు, మీరు ఇంతగా దేవుళ్ళ ఆసక్తి కలిగి ఉన్నారు, అయితే మీరు ఏం చేశారు? పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడట. హల్లెలూయా. ఏంటమ్మా? ఎవరిని పొందాలా? చెప్పండి గట్టిగా. ఎవరిని పొందాలా? పరిశుద్ధాత్మను పొందాలా. యేసు ప్రభు కూడా ఆయన శిష్యులతో అన్నాడు, మీరు 10 దినములు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములోనే మందిరములోనే ఉండి కనిపెట్టాలా, ప్రార్థన చేయాలా. ఎవరి కొరకు? పరిశుద్ధాత్మ కొరకు. హల్లెలూయా. కనిపెట్టే వాళ్ళకే దొరుకుతుందట. వెతుకుడి ఏమవుద్దమ్మా? ఎప్పుడు వెతికితే దొరుకుద్దా? వెతకపోతే దొరుకుద్దా? కనిపెడితేనే పరిశుద్ధాత్ముడు పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కనిపెట్టమన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వాగ్దానం కొరకు, యేసు ప్రభు చెప్పిన ఆదరణకర్త కొరకు కనిపెడుతున్నారు. కనిపెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? యోహాను ప్రకటించినట్లుగానే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. ఈ ప్రభునందు ప్రియులారా, పేతురు కూడా కొరింథీ సంఘం దగ్గరికి వచ్చి అన్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందారా అంటే వాళ్ళ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదన్నారట. హల్లెలూయా. ఎవరు? పరిశుద్ధాత్ముడు. వాక్యం తెలిస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, భక్తి చేస్తే సరిపోదు, నీటి బాప్తిసం పొందితే సరిపోదు, మారు మనస్సు పొందితే సరిపోదు, పాపక్షమాపణ పొందితే సరిపోదు, భక్తి సరిపోదు. దేవునిలో ఒక వ్యక్తి నిలబడాలంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలా. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి తన జీవితాన్ని కట్టుకోవాలి అంటే, ఒక వ్యక్తి తన జీవితాన్ని పోగొట్టుకోకుండా, పడిపోకుండా, లోకానుసారంగా జీవించకుండా ఒక వ్యక్తి ఈ లోకంలో బ్రతకాలి అంటే అతనిలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తప్పు విషయంలో పరిశుద్ధాత్ముడట ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. అందుకోసమే కనిపెట్టమన్నాడు. కనిపెట్టిన తర్వాత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనం 8వ వచనంలో రాయబడిన మాట ప్రకారం చెప్పాడు, 50వ రోజు రానే వచ్చింది. 50వ రోజు వచ్చిన తర్వాత ఉదయకాలం పెందలకడనే యెరూషలేములో పస్కా పండుగ జరుగుతుంది. పెంతెకోస్తు అని పండుగ దినం వచ్చినప్పుడు, హల్లెలూయా, 120 మంది అట అక్కడికి చాలా దేశాల వాళ్ళు వచ్చారట. ఎందుకంటే అది పస్కా పండుగ కనుక, ఆ రోజుల్లో చాలా మరి గొప్పగా చేసే పండుగ కనుక ఎవరెవరు వచ్చారంటే కేత్రీయులు, అరబీయులు, ఇంకేమంటాం మొదలైన
వారు చాలా పైనుంచి చూస్తే చాలామంది వచ్చారు. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపోతోమియా, యూదయ, కప్పిదోకియా, పొంతు, ఆసియా, పృగ్గియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేని దగ్గరున్న లిబియా ప్రాంతమందున్న కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, ఇక్కడ ఇంతమంది ఆ పండుగకు వచ్చారు. పెంతెకోస్తు అనే పండుగకు వచ్చారు. ఉదయము పగలే ప్రభునందు ప్రియులారా, తెల్లవారుజామున 120 మందట మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడమ్మా? 120 మంది అని రాయబడింది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. 1:15లో ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అని రాయబడింది. హల్లెలూయా. 11 మంది శిష్యులే కాదు, అప్పటికి సంఘం కూడా యేసు ప్రభు స్థాపించాడు. హల్లెలూయా. ఈ 120 మంది మేడగదిలో ఉండి ఉదయకాలమే ప్రార్థన చేస్తున్నప్పుడు 50వ దినాన యేసు ప్రభు చెప్పినట్లుగానే ఆకాశము నుండి ఒక బలమైన గాలి వచ్చేదట. హల్లెలూయా. శబ్దము వంటి గాలి, తుఫాను వస్తున్నప్పుడు మనం శబ్దాన్ని వినగలుగుతాం. హల్లెలూయా. ఆ శబ్దము వంటి గాలి ఎక్కడికి వచ్చేది తెలుసా? ఈ మేడగదిలో కూర్చున్న వారందరి మీదికి ఆ బలమైన గాలి వచ్చిందట. హల్లెలూయా. బలమైన గాలి వచ్చి వారిని ఏం చేసిందటంటే ఆ ఇల్లంతా నిండిందట. వారు కూర్చున్న ఇల్లంతా గాలి ఏమైపోయింది? నిండాది. ఏ గాలి అది? పరిశుద్ధాత్మ గాలి. హల్లెలూయా. ఏ గాలి? ఏ గాలి? పరిశుద్ధాత్మ గాలి. ఈ పరిశుద్ధాత్మ గాలి ఎప్పుడైతే ఆ ఇల్లంతా నిండిందో, ఇదిగో వారు నిండిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వారిలో ఆ గాలట, ఆ పరిశుద్ధాత్మట ఒక్కొక్కరి మీద వ్రాలగా అని రాయబడింది. ఆ గాలి ఏం చేస్తుంది? ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నది? అక్కడ కూర్చున్న 120 మంది మీద ఈ పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద ఆ గాలి, ఆ పరిశుద్ధాత్మ తాకుతున్నప్పుడట వాళ్ళ నాలికలు విభాగించబడ్డాయి. హల్లెలూయా. వారి స్వరాలు తెరవబడ్డాయి. వారి నాలుకలు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. తెరవబడి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? అన్య భాషలు మాట్లాడుతున్నారట. హల్లెలూయా. కొత్త భాషలు. బాప్తీసం పొందిన వాళ్ళు ఏం చేస్తారట? మార్కు 16:16లో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఇంకేమన్నాడు అక్కడ? ఏమన్నాడు? విషకరమైనది, మరణకరమైనది ఏది త్రాగినను హాని చేయదు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. ఏమన్నాడు? అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, కొత్త భాషలు మాట్లాడుదురు. హల్లెలూయా. 16 నుంచి ప్రభునందు ప్రియులారా ఆ మాటలకు రాయబడతాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుంచి కొత్త భాషలు మాట్లాడతారు. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకున్నారో వీళ్ళు అన్య భాషలతో, కొత్త భాషలతో, వారి వారి భాషలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎప్పుడు భయపడేవారు, ఆరాధించడానికి సిగ్గుపడేవారు. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడు వారిని నింపిందో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు? వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఆ యెరూషలేమంతా నిండిన పస్కా పండుగకు వచ్చిన ఇంతమంది జనులందరూ ఈ మేడగదిలో ఉన్న శబ్దాన్ని చూస్తున్నారట. అందరూ ఏం చేస్తున్నారు? కేకలేసి ఆరాధిస్తున్నారు, స్వరమెత్తి ఆరాధిస్తున్నారు. ఏమైంది? వీళ్ళందరికీ ఇంతమంది అరుస్తున్నారు, గొల్లు చేస్తున్నారు, పెద్ద అల్లరి జరుగుతుంది. అసలు ఏమైంది? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పొద్దుగాలనే తాగారంటున్నారు కొంతమంది. అక్కడ రాయబడిన మాటల్లో ఉంది కదా. కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. 13వ వచనంలో ఈ యెరూషలేములో ఆ పండుగకు వచ్చిన వాళ్ళలో 5,000 మంది చూస్తున్నారు. వీళ్ళు భాషలు మాట్లాడుతుంటే, స్తుతిస్తుంటే, గట్టిగా అరుస్తుంటే చూస్తున్నారట. చూస్తున్నప్పుడు అందులో పేతురును బలపరిచిన పరిశుద్ధాత్ముడు ఆ 11 నొకరిలో
ఆయన లేచి వాక్యం చెప్పాడు. హల్లెలూయా. వాక్యం చెప్పి మీరు ఎవరినైతే చంపారో ఆయనే క్రీస్తు, ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు. మీరు ఆయనను ఏం చేశారో తెలుసా? మీరు చంపివేశారు, దేవుడు ఆయనను లేపాడు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కలిసి ఆయన ఏం చేశాం? చంపేశాం. కానీ దేవుడు ఆయన ఏం చేశాడు? లేపాడు అని చెప్తేనట వాళ్ళు హృదయమందు నొచ్చుకున్నవారై ఏం చేశారు? హృదయమందు నొచ్చుకున్నవారై, అయ్యలారా మేము రక్షణ పొందుటకు ఏం చేయాలి అని అడుగుతున్నప్పుడు మీరు అక్కడ చూస్తే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువు 37వ వచనంలో వారి మాట మేమేమి చేతుమని అడగగా, అపోస్తలులను అడగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. హల్లెలూయా. వీళ్ళకి రక్షణ లేదు, మారు మనస్సు లేదు, బ్రతుకులో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు, మాటలో మార్పు లేదు. ప్రభువును అప్పగించారు, ప్రభువును సిలువ వేశారు, ప్రభువును చంపివేశారు. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మరణమును ఆయన బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపని 24వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్నా. దేవుడు లేపాడు. మీరు ప్రభువును చంపారు, ఆయనను దేవుడు లేపాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. హల్లెలూయా అని ఎవరు చెప్పారు? పేతురు మాట్లాడినప్పుడట వాళ్ళు హృదయమందు నొచ్చుకున్నవారై మేమేం చేయాలని అడిగారు. అడిగితే మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసు ప్రభు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు మీరేమవుతారు? పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు దేవుణ్ణి హృదయపూర్తిగా యేసు ప్రభు దేవుడని అంగీకరిస్తే మీరు పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుతారు. మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిసం పొందిన మనమందరం కూడా ప్రభునందు ప్రియులారా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. మన ఇదిన వాక్యం విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాను. ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు చెప్పినట్లుగానే ఆదరణకర్త వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే వీళ్ళు అన్య భాషలతో మాట్లాడారు. ఈ అన్య భాషలతో మాట్లాడడమే కాకుండా ఆ రోజు పస్కా పండుగకు వచ్చిన వారందరితో యేసు ప్రభును మనమందరం కలిసి చంపివేశాం, ఆయనే దేవుడు నిర్ణయించిన దేవుడు, ఆయన కుమారుడు అని చెప్తేనట వాళ్ళందరూ హృదయమందు నొచ్చుకొని నిజమే కదా, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎంతోమంది చనిపోయిన వారిని లేపాడు కదా, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, ఎంతోమంది బలహీనతలకు ఆయన చేయూతనిచ్చాడు అని చెప్పి హృదయమందు నొచ్చుకుంటే పాపక్షమాపణ పొంది మారు మనస్సు పొంది 5,000 మంది బాప్తిసం పొందారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5,000 మంది బాప్తిసం పొందారు ఆ ఒక్కరోజు. సంఘం 5,120 మంది అయింది. హల్లెలూయా. ఒక్కరోజు ప్రసంగానికి 5,120 మంది సంఘం అయింది. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే భాషలతో మాట్లాడుతున్నారు, ఎడతెగకుంటున్నారు. ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ఎన్నెందులోవా? ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు కదా, ఎడతెగక ఉన్నారు. హల్లెలూయా. ఎడతెగకంటే తెగిపోకుండా
జారిపోకుండా, నేను ఇప్పుడు రాను సాయంత్రం మొత్తం అనకుండా, నేను ఈ వారం రాలేను వచ్చే వారం మొత్తం అనకుండా ఎలాగున్నారు? ఎడతెగక. ప్రార్థన అంటే అన్ని పనులు మానేసుకునేవారు. ప్రార్థన అంటే ఏ కార్యమైనా ప్రభునందు ప్రియులారు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అలాగ వాళ్ళు సమిష్టిగా ఉన్నారు, ఏకముగా కూడి ఉన్నారట. హల్లెలూయా. ఆ సంఘము ఎదుటనట పాతాళ లోకపు ద్వారాలు నిలవలేదట. హల్లెలూయా. వారెక్కడ నిలబడితే అక్కడ భూకంపం వచ్చేదట. వాళ్ళు చెరసాల్లోకి వెళ్తే చెరసాల సంఖ్యలు ఏమైపోయాయి? ఊడిపోయాయి. హల్లెలూయా. చెరసాలలు బ్రద్దలైపోయాయి, ఖైదీలు పారిపోయారు, ఖైదీల సంఖ్యలు ఊడిపోయాయి. ఎవరు? సంఘము ప్రార్థన చేస్తే ఐక్యతతో. ఎలా? ఐక్యతతో. అంటే పరిశుద్ధాత్ముడు ఉంటే ఐక్యత ఉంటుంది, పరిశుద్ధాత్ముడు ఉంటే సహవాసం ఉంటుంది, పరిశుద్ధాత్ముడు ఉంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన తప్పులను మనల్ని ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏం చేస్తాడో కొన్ని విషయాలను జ్ఞాపకం చేసి ముగిస్తాను. పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏం చేస్తాడంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. హల్లెలూయా. ఎవరు దేవుని కుమారులు? ఎవరు దేవుని కుమార్తెలు? ఇప్పటిదాకా నువ్వు నేను అనుకున్నట్టుగా నేను కాదు, నువ్వు కాదు, దేవుని కుమారులు అని ఎవరనబడతారంటే బైబిల్ చెప్తుంది. ఇది వాస్తవం. మనం అనుకోవడం వాస్తవం కాదు, మనం ఊహించుకోవడం వాస్తవం కాదు. వారం నేను చర్చికి వెళ్తా, నేను కాకపోతే ఎవరు క్రిస్టియన్, నేను కాకపోతే ఎవరు దేవుని బిడ్డను, నేను కాకపోతే ఎవరు విశ్వాసిని? నా అంత విశ్వాసం ఎవరు లేరు, నా అంత భక్తిపరులు ఎవరు లేరు. కాదు తల్లి, కాదు. బైబిల్ చెప్తుంది ఎవరు ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏం చేస్తాడటంటే మనల్ని నడిపించువాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మొదటి కార్యం మన జీవితాల్లో చేసేది ఏంటంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. చెప్పండి పక్క వాళ్ళతో, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నడిపిస్తారు మనల్ని? ఎవరు నడిపించాలి మనల్ని? నువ్వు నడుస్తావు, నేను కాదనట్లేదు. నీ కాలు రెక్కలు, నాకు కాలు రెక్కలు లేవా అయ్యా, నాకు నడవరాదా అయ్యా, నాకు తెలివి లేదా, నేను చదువుకోలేదా, నేనేమన్నా అంత అమాయకున్నా? పో, నీ రూట్లో నువ్వు పో. ఎన్ని రోజులకున్న ఒక రోజు ఏమవుతావు? హల్లెలూయా. నీ తెలివి నిన్ను ముంచేస్తుంది, నీ జ్ఞానం నిన్ను తగలబెడుతుంది, నీ వివేకం, నీ అలవాట్లు నిన్ను ముంచేస్తాయి. లోకములో, అనారోగ్యంలో, ప్రభునందు ప్రియులారా పాపములో, రోగములో నిన్ను ముంచుతాయి నీ అలవాట్లు. కనుక ఈ దినం ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రతి వ్యక్తికి దేవుని నడిపింపు కావాలా. హల్లెలూయా. దేవుని చేత నడిపించబడవాడే దేవుని కుమారుడు. హల్లెలూయా. ఎవరి చేత? దేవుని చేత. అందుకోసమే మొట్టమొదట పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏం చేస్తున్నాడంటే మనల్ని నడిపిస్తాడని రాయబడింది. రెండవదిగా అపోస్తల కార్యం 1:8 ఇప్పటిదాకా చదువుకున్నాం మనం. 1:8 ఏమని చెప్పబడిందంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడట నువ్వు ఎలాగున్నా పర్లేదు. నువ్వు ఈ రోగంతో వచ్చావా, నువ్వు పాపంతో వచ్చావా, నువ్వు అనారోగ్యంతో వచ్చావా, నువ్వు శ్రమతో వచ్చావా, నువ్వు కష్టంతో వచ్చావా, నువ్వు వేదంతో వచ్చావా, నువ్వు అప్పుల బాధతో వచ్చావా, నువ్వు ఏ కారణంతో వచ్చావో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తేనట మీరు శక్తి పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడు ఆయన. రెండవది ఏం చేస్తున్నాడు?
ఒకవేళ నువ్వు అనారోగ్యంతో వచ్చావేమో, ఆయన నిన్నేం చేస్తాడంటే నీకు శక్తిని ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ మీదికి రావాలా, నువ్వు పొందుకోవాలి, అనుభవించాలి పరిశుద్ధాత్మను. ఆయన మనలో ఉంటాడు కానీ పొందుకోవాలి. బాప్తిసం పొందినప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసంలో పొందే అర్హతను పొందావు నువ్వు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను నీ మీదకు ఉన్న సంగతి ప్రభునందు ప్రియులారా చాలామంది తెలియదు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ పనిచేస్తుంది, పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. కానీ మనకెప్పుడు అర్థమవుద్దంటే మనం పరిశుద్ధాత్మను అనుభవించినప్పుడే, పొందినప్పుడు మాత్రమే. ఈ కొరింథీ సంఘానికి వాక్యం చెప్పి పేతురు, అమ్మా మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అంటే వాళ్ళు అన్నారు, అయ్యా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి 18వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో మాటలు మనకు కనపడతాయి. ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నప్పుడు పేతురు అన్నాడు, అయ్యో మీరు బాప్తిసం దేన్ని బట్టి పొందారు, మీరు వాక్యం దేన్ని బట్టి వింటున్నారు, అయ్యో మీరెందుకు ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మీకు తెలియదా, అయ్యో ఇంత అవివేకమా, ఇంత జ్ఞానము లేకపోవడమా అని చెప్పి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారట, వాళ్ళు ఏం చేశారమ్మా, వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ఆ దినాన ఆయన చేతులుంచి వారి కొరకు ఎప్పుడు ప్రార్థన చేశాడో వారందరూ దేవుని ఆత్మచేత నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తుంది. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు 19వ అధ్యాయం, క్షమించాలి 19వ అధ్యాయంలో మీకు ఈ మాటలు కనబడతాయి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా, మొదటి మాటలో వారు అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందితిరి అని అడగగా వారు యోహాను బాప్తిసం బట్టియే. ఏమో మా అయ్యగారు తీసుకుపోయి మమ్మల్ని ఆ షెర్లకు తీసుకెళ్ళి ఏం చేసిండయ్యా, బాప్తిసం ఎందుకు తీసుకున్నావంటే నీ దగ్గర కారణం ఉండాలా, ఏముండాలా, ఏముండాలమ్మా. మా అయ్యగారు ఏమన్నాడు, చాలా రోజులే ఎమ్మడబడబట్టి, ఎవరు ఎమ్మడబడబట్టి, మా అమ్మ ఎమ్మడబడబట్టి, మా నాన్న, మా ఇంట్లో, మా ఆయన, కాత్తల్లి. అది కాదు రీజన్. అందుకే పేతురు అంటున్నాడు, మీరు బాప్తిసం దేన్ని బట్టి పొందారు, మీకు బాప్తిసం ఇచ్చింది ఎవరయ్యా, చదువు రాకపోతే ఏమంటారు, ఎవరు నీకు చదువు చెప్పేది అంటారు. హల్లెలూయా. చదువు ఎందుకు వస్తలేదు అన్నారు ఎవరిని కూడా, ఏమంటారు, నీకు చదువు చెప్పేటోడు ఎవడంటారు. అంటే పేతురు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, మీరు బాప్తిసం ఎవరిచ్చారు మీకు అంటే యోహాను ఇచ్చాడయ్యా. హల్లెలూయా. యోహాను మీద నెట్టేస్తే అందుకు చూడండి, పౌలు యోహాను తన వెనుక వచ్చుచున్న వారిని యందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెబుతూ, చదవండి అమ్మ ఒకసారి, ఎక్కడ ఉంది ఆ మాట, ఇక్కడ కాదు 6వ వచనంలో చదవండి. తర్వాత పౌలు, క్షమించాలి పేతురు చెప్పింది కూడా ఉంటుంది, అది ఇప్పుడు దొరకట్లా. పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీద చేతులుంచినప్పుడు ఎవరు వచ్చారట, హల్లెలూయా. అందుకోసమే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడతావో, ప్రార్థన చేస్తావో, పరిశుద్ధాత్మ సహాయము కోరుతావో, సేవకులు మీ మీద చేతులుంచినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే మన కొరకు ఏం చేస్తాడంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. రెండవదిగా తన శక్తిని ఇస్తాడు. మూడవదిగా యూదా పత్రిక 1:20లో ప్రార్థించడం నేర్పిస్తాడట. హల్లెలూయా. ఏం చేస్తాడు, మనకు యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో తెలియదట. రోమాపత్రికలో కూడా ఉంది, ఒకసారి చదువుదాం. 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంది. యూదా పత్రిక 1:20 రాసుకునే వాళ్ళు రాసుకోండి. చూడండి అమ్మా, 26వ వచనం, 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో
మనము దేవునికి ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి దేవుణ్ణి కలుసుకోవాలి అంటే ఏం చేయాలా? ఆ రూట్ ఎవరు చెప్పాలి మనకి? ఎమ్మెల్యేని కలవాలంటే పలానా వ్యక్తిని పట్టుకుంటే మనల్ని ఏం చేస్తాడు? అమ్మా అపాయింట్మెంట్ ఎప్పుడో తెలుస్తుంది. సీఎంను కలవాలంటే ఒకరిని పట్టుకోవాలా, అపాయింట్మెంట్ తీసుకోవాలా. కలెక్టర్ని కలవాలంటే మరి దేవుణ్ణి కలవాలంటే ఎవరు చెప్పాలా? అమ్మా సేవకులు చెప్పాలా, సేవకులు చెప్పాలా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి కలుసుకోవాలి. దేవునికి మన విన్నపాలు తెలియజేయాలంటే మనకు తెలియదట రూట్ ఎట్లో, మనం ఎలా వెళ్ళాలో, ఆయన ఎలా కలుసుకోవాలో, ఎలా ప్రార్థన చేయాలో ఉచ్చరింప శక్యము కాని మూలుగులు. ఏదో మనకు ఏది దొరికితే చెప్తాం. దేవా నీ బాంచన్, నీ కాళ్ళు మొక్తా, అయ్యా నన్ను బాగు చేయి, అయ్యా నన్ను ముట్టు, మేము చెప్తాం కనుక అదే చెప్తారు మీరు. హల్లెలూయా. ఏం మాట్లాడవి? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో. ప్రభునందు ప్రియులారా, ఏదో తెలియని ప్రార్థన. అయితే మనకు యుక్తముగా దేవుణ్ణి ఎలా అడగాలో, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు గనక ఏం చేస్తున్నాడంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనట మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో ఆయనే మన పక్షాన మనలో ఉండి మన కొరకు ప్రార్థన చేస్తాడట. ఆ మాటలు రాయబడింది. అది ఏమన్నాడు? చదవం ఒకసారి. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూనుగులతో ఆ ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపనము. హల్లెలూయా. మనకు దేవునికి మొరపెట్టడం కూడా చేత కాదండి, ప్రార్థన చేయడం కూడా, దేవుణ్ణి అడగడం కూడా చేత కాదు. అందుకే దేవా, నాయనా, యేసయ్యా, గొప్ప దేవుడా, ప్రార్థన చేసే ముందు కొంత స్తుతించాలని చెప్తాం. ఏ సేవకుడైనా డైరెక్ట్ ప్రార్థనలకు వెళ్ళొద్దు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు యేసయ్యా స్తోత్రం, స్తుతి, ప్రభువా వందనాలు, గొప్ప దేవ, మహోన్నతుడా చదువుతారా? ఇదంతా చేస్తారా? అలా చదివినప్పుడు ఏమవుద్దటంటే పరిశుద్ధాత్ముడు మన కొరకు మనలో ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. మనకు ప్రార్థన చేయడం కూడా రాకపోతే కొన్నిసార్లు ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ చాలా ఆత్మతో నింపబడినప్పుడు భారంగా ప్రార్థన చేస్తాం. అది మనం కాదు చేసేది, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన కొరకు ప్రార్థన చేపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమేం చేస్తాడు పరిశుద్ధాత్ముడు మన కొరకంటే? మనల్ని నడిపిస్తాడు, మనకు శక్తినిస్తాడు, మనకు ప్రార్థించడం నేర్పిస్తాడు. టైం గడుస్తుంది. ఇంకేం చేస్తున్నాడంటే బైబిల్ చెప్తుంది మనల్ని విడిపిస్తాడట. రోమాపత్రిక 8:2లో త్వరగా చదువుదాం. ఇదిగో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణమున నియమము నుండి మనలను, హల్లెలూయా, లోక సంబంధమైన నియమాల నుండి, ఆచారాల నుండి, కట్టుబాట్ల నుండి, పరిస్థితుల నుండి, అన్నిటి నుండి మనల్ని ఏం చేసిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బంధకం అనే కట్లు, పాపం అనే కట్లు, వింటున్నారా? బలహీనతలనే కట్లు, లోక ఆచారాలనే కట్ల నుండి, పాప నియమాలు, పాపాన్ని నెరవేర్చే అలవాట్ల నుండి ఏం చేశాడు? విడిపించాడు. పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏం చేస్తున్నాడు? మనల్ని విడిపిస్తున్నాడు. 5వదిగా చూస్తే మనల్ని జీవింపజేస్తున్నాడు. రోమా 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభును లేపిన ఆ పరిశుద్ధాత్మే మనల్ని పడిపోయిన వారిని కూడా లేపుతుంది, మృతుల్లోకి వెళ్ళిన వారిని లేపుతుంది, బలహీనులుగా ఉన్న వాళ్ళని లేపుతుంది. హల్లెలూయా కదా. పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏం చేస్తున్నాడంటే మనల్ని నడిపిస్తున్నాడు, మనకు శక్తినిస్తున్నాడు,
ప్రార్థించడం నేర్పిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనల్ని మారుస్తాడట. 2 కొరింథీ 3:16. మనల్ని మనలాగుంచడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అహం ఉండదు, గర్వం ఉండదు, మనుషుల్లాగా ప్రవర్తించం, ఎదుటి వ్యక్తుల్లాగా ఉండం, మనం లోకములాగుండం, లోకం తీరు మనలో ఉండదు. హల్లెలూయా. దేవుని బిడ్డల్లాగా ఉంటాం. ఎవరన్నా కొట్టినా, ఎవరన్నా తిట్టినా, ఎవరన్నా హేళన చేసినా, ఎవరన్నా అసహించుకున్నా, ఎవరైనా దూషించినా, ఎవరైనా చెడ్డ మాటలు పలికినా మాటకు ప్రతి మాట అనం. హల్లెలూయా. ఇది ఎవరు నేర్పిస్తారంటే పరిశుద్ధాత్ముడు. ఎవరిలోనైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో వాళ్ళు ఏం చేస్తారటంటే వాళ్ళ జీవితాలు మార్చబడతాయి, వాళ్ళ బ్రతుకులు మార్చబడతాయి. హల్లెలూయా. వాళ్ళ మనస్సు మార్చబడుతుంది. పోనీలే, తిట్టారా, వినబడుతుందా, కోపం వస్తుందా, చికాకు వస్తుందా, విసుగు వస్తుందా, అయినా పర్లా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం చేస్తాడో తెలుసా? మన మనస్సును మారుస్తాడు. పోనీలే, తిట్టారా, పోనీలే, భరించు, విన్నట్టు చేయి. ఎందుకో తెలుసా? నేను తిట్టిన వాళ్ళందరూ ఆయన రికార్డు రాసుకుంటాడు. హల్లెలూయా. నిన్ను హేళన చేసిన వారందరి పేర్లు ఆయన రిజిస్టర్లో ఉంటాయి. ఒక్కొక్కరికి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు, ఒక్కొక్కరికి. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే ఏం చెప్పాను? చదవం ఒకసారి. 2 కొరింథీ 3:16. మనల్ని మారుస్తాడు. చూడండి, చదవండి ఒకసారి మంచి. 3:16 ఏముంది? ఎప్పుడు వారు ప్రభు వైపు, ఎవరి వైపు తిరగాల? ప్రభు వైపు తిరిగితే ఏమవుద్దట? ముసుగు తొలగిపోద్ది. హల్లెలూయా. పాపం అనే ముసుగు, చీకటి అనే ముసుగు, కుళ్ళు, కుతంత్రం, కక్ష, పగ, ద్వేషం, ఇవన్నీ ఈ ముసుగులన్నీ తొలగిపోతాయి. ఏ రకమైన ముసుగైనా కావచ్చు. అభిప్రాయం, చెడు అభిప్రాయం కదా, ఎదుటి వారి మీద మంచి ఆలోచన లేకపోవడం, ఈ అభిప్రాయాలన్నీ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆ ముసుగులన్నీ తీసేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన మనకు అవసరమా అంటే అవసరం. ఆయన ఉంటేనే మన జీవితాల్లో ఇవన్నీ జరుగుతాయి నేను చెప్పేటి. లేకపోతే ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా. వావ్, పద్యాల సిస్టర్. హల్లెలూయా. సింత చచ్చిన పులుగు సావదట. ఏంటున్నారా? ఏమో అనేది తొండ ఇక్కడ దాకా పోతుంది అంటే ఎనుగుల దాకానేనట. క్రైస్తవుల జీవితాలు అలా ఉండొద్దు, భక్తిపరుల జీవితాలు అలా ఉండొద్దు. మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. క్రీస్తు యేసును మృతుల్లో నిన్ను లేపిన వాడాయన. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎవరు? మరణించిన యేసు ప్రభుని ఏం చేశాడు? ఆయన మరణంలో నుండి లేపినవాడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు, నాకు, మనందరికీ ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా? మనల్ని నడిపించబోతున్నాడు, మనకు శక్తినివ్వబోతున్నాడు, మనకు ప్రార్థన నేర్పించబోతున్నాడు, మనల్ని విడిపించబోతున్నాడు, ఈ లోకంలో మనల్ని బ్రతికేటట్లుగా చేయబోతున్నాడు, జీవింపజేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? మన బ్రతుకులను మారుస్తాడు. యోహాను 16:8 మనల్ని ఒప్పింపజేస్తాడట. నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి, మనం చేసే పొరపాట్లను, ప్రభా నేను అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను అది చేయకుండా ఉండాల్సింది, నేను అటు పోకుండా ఉండాల్సింది, నేను చూడకుండా ఉండాల్సింది, ఒప్పింపజేస్తాడు. మన తప్పులను మాకు తెలియజేస్తాడు, ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన జీవితాలను సరిచేస్తాడు. హల్లెలూయా. ఇంకేం చేస్తాడో తెలుసా? ఇక చెప్తే లేట్ అవుతుంది కానీ ఆయన మనకు పరిశుద్ధాత్ముడు ఉంటేనట మనకు ఆనందాన్ని ఇస్తాడు. 1 తెస్సలోనీలకు 5:16. ఇంకా అపోస్తల కార్యం 9:31 పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఓదార్పునిస్తాడు. ఒకవేళ మనం అలసిపోతే, మనం దుఃఖపడితే, మనం నష్టపోతే ఏం చేస్తాడట? ఓదారుస్తాడు ఆయన. ఇంకేం చేస్తున్నాడు? చివరిగా ఇదిగో రోమా 8:26 పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. కదా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ఎందుకు ఈ మాటల్ని మధ్యాహ్నం నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ మన కొరకు ఏం చేస్తాడంటే, ఆయన మనలో ఉంటే ఆ పెంతెకొస్తని పండుగ దినాన 50వ దినాన వాళ్ళందరూ మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అనేకుల జీవితాల్లో వెలుగులు నింపింది. హల్లెలూయా. అనేకుల జీవితాలు నిలబెట్టింది. గత వారం చెప్పుకున్నారు, శృంగారం అనే దేవాలయంలోకి వెళ్తున్న పేతురు యోహానులు కుంటివాణ్ణి ఏం చేశారో. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పేతురు యోహానులు ఏమన్నారో తెలుసా? మా దగ్గర వెండి బంగారము లేవు కానీ మా యొద్ద ఉన్నదే. హల్లెలూయా. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నీ దగ్గరున్న ప్రభువును ఇతరులకు చూపించగలుగుతావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ కొరకు యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు. ఆయన బేతనీయకు వరకు వెళ్ళి ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు, నేను